బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారత ప్రభుత్వం తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బెంగాల్లో ఆక్రమణలకు టీఎంసీ సర్కారే కారణమన్నారు బీజేపీ నేతలు. వీబీజీ రామ్జీ చట్టంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ చీఫ్ బేగం ఖలీదా జియా అంత్యక్రియల్లో పాల్గొన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్. భారత ప్రభుత్వం ప్రజల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఖలీదా జియా కుమారుడు తారిక్ రెహమాన్ ను కలిసి సంతాపం తెలిపారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు చేసిన కృషిని కొనియాడారు. ఢాకాలోని బంగ్లా పార్లమెంటు భవనం దగ్గర ప్రభుత్వ లాంఛనాలతో ఖలీదా జియా అంత్యక్రియలు నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో ఆక్రమణలకు టీఎంసీ సర్కారే కారణమన్నారు కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. చొరబాట్లపై సీఎం మమత అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వస్తేనే అక్రమ వలసలు ఆగి అభివృద్ధి వేగం పెరుగుతుందన్నారు మేఘ్వాల్. हम वहाँ शासन में आते हैं तो बंगाल का विकास तेजी से करेंगे, हम सुशासन देंगे और जो घुसपैठियां हैं वो जो बंगाल में बड़ी समस्या बनी हुई है उसको बंगाल के लोगों को निजात दिलाएंगे. ये हमारा एजेंडा रहेगा. కేంద్రం తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్. పేద ప్రజల ఉపాధిని 100 నుంచి 125 రోజులకు పెంచామని చెప్పారు. కార్మికుల ప్రయోజనాల కోసమే ఉపాధి హామీ చట్టాన్ని మార్చామన్నారు గిరిరాజ్ సింగ్. आने वाले दिन में 2025 दुनिया में भारत मजदूरों के रिफॉर्म्स के नाम से जाना जाएगा. అయోధ్య బాలరాముడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్. బాలరాముడి ప్రాణప్రతిష్ఠ 2వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ద్వాదశి వేడుకలకు సీఎం యోగితో కలిసి హాజరయ్యారు. శతాబ్దాల హిందువుల కలను మోదీ సర్కార్ నెరవేర్చిందని చెప్పారు రాజ్నాథ్. बहनों और भाइयों, आज इस पावन भूमि पर आकर सचमुच मैं बहुत ही भावुक हूं. मुझे कहना हो तो एक वाक्य में यही कह सकता हूं, नाथ आज मैं काह न पावा. हे परमात्मा, जो मुझे मिलना चाहिए था जीवन में, मैं समझता हूं कि आज यह दर्शन करने के बाद मुझे अपने जीवन में मिल गया है. స్వాతంత్ర్యం తర్వాత రామజన్మభూమి వివాదాన్ని గత ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు సీఎం యోగి. స్వార్థ రాజకీయాల ప్రయోజనాల కోసం అయోధ్యను అశాంతి సంఘర్షణల కేంద్రంగా మార్చారని ఆరోపించారు. ప్రధాని మోదీ సర్కార్ సమస్యను పరిష్కరించి బాలరాముడికి అద్భుతమైన ఆలయం నిర్మించిందన్నారు సీఎం యోగి. और इसीलिए आज 500 वर्षों के बाद श्री राम जन्मभूमि पर प्रभु रामलला का विराजमान होना, मंदिर का यह भव्य स्वरूप देख करके वह अत्यंत अभिभूत हैं. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో పర్యటించారు కేంద్ర మంత్రి అమిత్ షా. కాళీ మందిర్ను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు షా.